హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ టేస్టీగా ఉండే చేపల కూరతో మేము ముందుకు వచ్చాను. చాలా బాగుంది. మీరు ఏ రకం చేపలతైనా సరే ఈ విధంగా చిక్కగా గ్రేవీగా మంచి రుచిగా కూర చేస్తే ఈ చేపల కూరని వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ చేప ముక్కను తుంచి నోట్లో పెట్టుకునేసి తింటే ఆ రుచి మాత్రం కనీసం వారం రోజుల దాకా నాలుక మీద ఆడుతూ ఉంటుంది. అంత బాగుంది. అందుకే ఈ చేపల కూరని అందరితో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనం ఒక బౌల్లోకి చేపలు తీసుకుందాం. అది చేపలు ఎట్లా అంటే నేను 1 కిలో చేప తీసుకున్నా. చేపలు తీసుకున్నాక నీట్గా కడుక్కోవాలి. ఇది బొచ్చ చేప. ఓకే, అది మీరు ఏ చేపలైనా ఓకే. ఇప్పుడు దాంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత సగం స్పూను పసుపు వేద్దాం. ఇవి 2 వేసిన తర్వాత మనం ఈ ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకు కూడా ఈ పసుపు ఉప్పు బాగా అంటుకోవాలి. ఈ పసుపు ఉప్పు బాగా ముక్కలకి ఎంత బాగా అతుక్కుంటే దీన్ని మనం ఊరబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఈ నీచు వాసన మొత్తాన్ని కూడా అవి తీసేస్తుంది అన్నట్టు. అంత బాగుంటుంది. ఆ పవర్ అన్నది వెళ్ళిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి ఒక 30 నిమిషాల సేపు ఊరనివ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్లో నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి విడదీసి ఇలా బౌల్లో వేసుకునేసి కొన్ని నీళ్లు పోద్దాం. నీళ్లు పోసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసి కనీసం అంటే ఒక 10 నిమిషాల సేపు నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని కాస్త అలా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ పెట్టినాక అందులో 1 స్పూను జీలకర్ర వేసేసి ఆ తర్వాత సగం స్పూను మిరియాలు వేసుకుందాం. అంటే ఒక 10-15 దాకా ఉండాలి. 3 ఎండుమిరపకాయలను కూడా అందులో వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఇవి బాగా అంటే కొంచెం మంచి దోరగా వేగనివ్వాలి, మాడకుండా. ఎందుకంటే ఈ జీలకర్ర ఇవి కొంచెం సన్న వస్తువు కదా, అందుకనేసి ఈ టైప్లో వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక మిక్సీ జారీలో 3 టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుందాం. అవి మంచి పండ్లు తీసుకుందాం. టమోటాలు కట్ చేసేటప్పుడు తొడిం భాగాన్ని కూడా తీసి పక్కన వేసేసి 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఒక వెల్లుల్లి గడ్డని మీద తోళ్ళు తీసి విడదీసి అందులో వేసేద్దాం. ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకుని చల్లారబెట్టిన ఈ దినుసుల్ని అందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు, గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఈ టైప్లో వచ్చేస్తుంది. ఎందుకంటే టమోటాల్లో ఆల్రెడీ నీరు శాతం ఉంటుంది కాబట్టి ఈ టైప్లో పేస్ట్ వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక 3 గంటలు నూనె పోయాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే చేప ముక్కల్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం బాగా ఊరబెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా నిదానంగా అందులో కాగిన నూనెలో అందులో పెట్టేసుకోవాలి. ఎలా అంటే కనీసం చేప ముక్కలను ఒక అరగంటకి తగ్గకుండా ఊరబెట్టుకోవాలి. అప్పుడే మంచి రుచి వస్తాయి. ఇప్పుడు వీటిని అటు ఇటు తిరగేసుకుంటూ 2 వైపులా కొంచెం బాగా వేగనివ్వాలి ఈ టైప్లో. ఓకే, ఎందుకంటే ఇది బాగా అంటే 180% ఇప్పుడు ఫ్రై కావాలి. మిగతా 20% కూరలు అవుతుంది. ఈ టైపు వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇదే విధంగా సేమ్ అన్నీ మనం ఎన్నైతే చేపలు ఊరబెట్టుకున్నామో అన్నింటిని కూడా సేమ్ అదే విధంగా నూనెలో ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. కానీ ఈ చేపల కూర మాత్రం చాలా మంచి రుచిగా ఉంది. ఎవరు మిస్ కావద్దు. ఇదేంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇప్పుడు అవి పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం, బౌల్. దాంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నూనె ఉంది కదా, చేపలు ఫ్రై చేసింది, ఆ నూనెని వాడుకోవచ్చు. అందులో పోసేసుకుందాం. ఆ నూనె పోసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూను ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా మెంతులు, అంటే సగం స్పూన్ సరిపోతాయి. ఆ మెంతులు కూడా మనకు కంపల్సరీ కావాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీల్చి అందులో వేసి 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసి చిన్నగా అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది దూసి అందులో వేసుకునేసి ఇప్పుడు వీటిని ఏంటంటే మనం మంచి కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ టైప్లో మనం వీటిని వేగనివ్వాలి. అప్పుడే ఉల్లిగడ్డలు ఈ విధంగా వేగితే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు అందులో యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసి కాస్త అలా కలుపుతూ దీన్ని కూడా మనం బాగా వేగనివ్వాలి.
ఇది ఎలా అంటే ఈ విధంగా కలుపుతూ దాదాపు అంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు సేపు ఇలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత ఒక్క స్పూను ధనియాల పొడి కూడా వేసి మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా కలుపుతూ దీన్ని కూడా మనం బాగా వేగనివ్వాలి. ఇందులోకించి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఈ విధంగా కారం మసాలా వేసినప్పుడు ఎంత బాగా వేగుద్దో కూర అంత మంచి రుచి వస్తుంది. ఎప్పుడైనా అదే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసి ఆ రసం ఇందులో పోసేసుకునేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసేసుకుందాం. కొంచెం ఎక్కువ తక్కువ అన్నది ఇప్పుడే చూసి వేసేసుకుంటే కూరలో ఉడికితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వాలి. పులుసు మరిగిన తరువాత మాత్రమే ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకుందాం. కొంచెం పులుసు మరిగితే ఏంటంటే దీనికి బాగా రుచి వస్తుంది. అందుకోసమని చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకెక్కువ శాతం కలబెట్టకుండా ఇలా తిప్పుకుంటూ కొద్దిగా మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు పులుసును బాగా చిక్కబడనివ్వాలి. ఆ తర్వాత మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకుందాం. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. కానీ దీని రుచి మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా ఏ చేపలతోనైనా సరే ఈ విధంగా పులుసు పెట్టండి. కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది. అది తిన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆ నాలుక మీద రుచి కనీసం ఒక వారం రోజుల దాకైనా సరే దాన్ని మర్చిపోలేవు. అంత బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్నా కానీ చేపల కూర మనం ఇలాగే చేసుకోవాలన్నది మైండ్లో పడిపోద్ది. అంత బాగుంది అన్నట్టు. మంచి చిక్కగా గ్రేవీగా మంచి కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామా?